నా పేరు అబ్రహాం అండి, రాయచూటి మాది. మరి సెఫీ గారు చెప్పినటువంటి మాటల్లో యేసు ప్రభువారిని ఎక్కడ చూసినా ప్రవక్తగానే చూపించినారు. కానీ ప్రవక్తగా చూపించడానికి ఆయన నేనే ఒక మార్గం అన్నాడు. అంటే మార్గం మానవులకు ఒక మాదిరిగా నడిపించి చూపించినాడు ఆయన ప్రవక్తగా. అంటే ప్రవక్త పని ఏమిటంటే దేవునికి మానవులకు మధ్య మరి కావలసిన అవసరాలు దేవునికి ప్రార్థించడము, మానవులకు బోధించడము, అలాగే అడగడమే కాకుండా నడిచినాడు మంచిదే అని చెప్పింది ప్రవక్తని. ప్రవక్త పని ఆయన చేసినాడు. ఇంకా రెండో మాట ఏమిటంటే మరి యేసు ప్రభువారు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 16వ వచనంలో ఆదరణకర్త గురించి చెబుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, సెఫీ గారు ఎన్నో చెప్పారు కానీ ఒక చిన్న డౌట్ నాకేమిటంటే, ఆదరణకర్త మరి మహమ్మద్ ప్రవక్త గారు అన్నారు, కానీ కాదని చెప్పడం కాదు, కానీ నాకు తెలియదు కాబట్టి. అయితే మహమ్మద్ ప్రవక్త అయితే అక్కడ ఆయన చెబుతూ అటువంటి ఒక మాట ఏమిటంటే 16వ వచనంలో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు అని అన్నమాట. ఆదరణకర్త ఎప్పుడు ఉంటాడంట? ఎల్లప్పుడూ. అంటే ఇప్పుడు మనతో ఉండాలి, మరి ఇప్పుడుతో శిష్యులతో ఉండాలి, ఇప్పుడు కూడా ఉండాలి. మరి ఆయన ఉన్నాడా? అయితే సోదరులు అబ్రహాం వారు చాలా చక్కటి ప్రశ్నించారు, చాలా చక్కటి ప్రశ్న అడిగారు. వారు ప్రశ్న అడిగే ముందు ఒక విషయం తెలియజేశారు. మరి యేసు వారు ఒక ప్రవక్త అని చెప్పారు, ఆ విషయాన్ని వారు ఒప్పుకుంటున్నారు. యేసు ఒక ప్రవక్త అనే విషయం ఒప్పుకుంటున్నారు. మరి దీనికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి నా ప్రసంగం ద్వారా ఒక క్రైస్తవ సోదరుడు యేసును ఒక ప్రవక్తలాగా గుర్తించారు, అల్హమ్దుల్లా. మరి ఆ తర్వాత యేసువారు దేవునికి మరియు నరులకి మధ్యవర్తిగా ఉన్నారు, మాదిరిగా జీవితాన్ని గడిపి చూపించారంటే ప్రతి కాలంలో ప్రతి ప్రవక్త కూడాను దేవునికి నరులకి మధ్యవర్తిగా ఉండి మాదిరిగానే జీవితం గడుపుతారు. ప్రతి ప్రవక్త జీవితం గడిపి ఒక మాదిరిగా చూపిస్తారు. అదే యేసు కాలంలో యేసు కూడా దేవునికి నరులకి మధ్యవర్తిగా ఒక మాదిరిగానే ఉన్నారు. అంటే ప్రవక్త అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరి అబ్రహాం గారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, యేసువారు నా తర్వాత ఆదరణకర్త వస్తారు అని చెప్పారు కదా, అంటే మొహమ్మద్ ప్రవక్త అని నేను ఇక్కడ తెలియచేశాను. మరి ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటాడు అని చెప్పారు. మొహమ్మద్ ప్రవక్త వారు కొంతకాలమే ఉండి వెళ్ళిపోయారు కదా, ఎల్లప్పుడూ ఉన్నారా? లేరు కదా. కాబట్టి ఆదరణకర్త అంటే మొహమ్మద్ ప్రవక్త కాదు అంటున్నారు. అయితే ఒక విషయం వినండి. మత్తయి సువార్త చివరి అధ్యాయము 28వ అధ్యాయము చివరి వాక్యం 20వ వాక్యం చూసినట్లు అక్కడ యేసువారు ఒక విషయం చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. యేసువారు అంటున్నారు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసువారు అంటున్నారు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను. యేసువారు ఉన్నారా? వెళ్ళిపోయారా? లేరు, వెళ్ళిపోయారు. మరేంటండి, యేసువారు సదాకాలం మీతో ఉంటానని చెప్పారు కదా, ఎలా అంటే క్రైస్తవ పాస్టర్లే అంటున్నారు, లేదంటే ఆయన వెళ్ళిపోయారు కానీ ఆయన సువార్త, ఆయన మాటలు, ఆయన బోధ మనతో పాటు ఉంది అంటారు. మరి ఈ విషయం అంత చక్కగా అర్థమైనప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఆయన మీతో పాటు సదాకాలము ఉంటాడు అన్న విషయం ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? కాబట్టి మొహమ్మద్ ప్రవక్త వారు సదాకాలం మీతో ఉంటారంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారు మనకి ఇచ్చిన అందచేసినటువంటి ఖురాన్ గ్రంథము ఎప్పుడు కూడాను చెక్కు చెదరకుండా, సున్నైనను పుల్లైనను కలవకుండా, సున్నైనను పుల్లైనను తీసివేయబడకుండా యథావిధిగా వారి బోధనలు ఖురాన్ మనతో పాటు ఉన్నాయి. యేసువారు రెండో రాకడ వచ్చినప్పుడు ఇదే ఖురాన్ని దైవ గ్రంథంగా విశ్వసించి ప్రజలకు స్వార్థ ప్రకటిస్తారు. మీ ప్రశ్నకి సరైన సమాధానం లభించిందని ఆశిస్తున్నాను.